Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో వీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మనీ అండ్ బిజినెస్ కోచ్ అని గురుకిరణ్ గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ సార్, మనీ అయినప్పుడు కోటీశ్వరుడు అవ్వాలనే కళ ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా ఎంత పాసిబిలిటీ ఉంది అనేది ఇంపార్టెంట్. ఓకే, అయితే మన ఆడియన్స్కి అలాగే నాకు మనల్ని కోటీశ్వరులు చేసే 5 ఆస్తుల గురించి ఈ ఎపిసోడ్లో చెప్పాలని నేను అంటున్నాను. ఆస్తులు. ఆస్తి అనే వర్డ్కే పెద్ద మీనింగ్ అండి. నేను చెప్పేది ఏంటంటే, ఆస్తి అంటే సంపాదన వేరు, ఆస్తి వేరు. అంటే ఇన్కమ్ వేరు, వెల్త్ వేరు. సో వెల్త్ జనరేషన్ చేయగలిగితే ఎవరైనా కానీ వాళ్ళు కోటీశ్వరుడు అయిపోతారు. సో క్రియేట్ యువర్ వెల్త్ జనరేషన్, నాట్ ఇన్కమ్. అంటే నేను ఇవాళ నేను జాబ్ చేస్తున్నాను, నాకు మంత్లీ గడుస్తుంది అనేది ఇన్కమ్. కానీ ఇన్కమ్ నుంచి నేను వెల్త్ జనరేట్ చేయగలిగానా, అది ఆస్తి. అటువంటి ఆస్తులను జనరేట్ చేయగలిగేది ఆప్షన్స్ చెప్తాను మీకు నేను ఇప్పుడు. ఫస్ట్ది నేను చెప్పేది ఏంటంటే, అందరికి తెలిసిన విషయమే, కొత్తగా నేనేం చెప్పట్లేదు. రియల్ ఎస్టేట్. ఓకే, రియల్ ఎస్టేట్లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే, అంటే ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారు మళ్ళీ చెప్తున్నా, మీకు వచ్చే 20,000 30,000తో ఇన్వెస్ట్ చేస్తారంటే మీరు చేయలేరని చెప్పట్లేదు. నేను మళ్ళీ చెప్తాను మీకు, నేను అందరు చేయవచ్చు. దాంట్లో కూడా ఖర్చులు తగ్గించుకొని, లెటెస్ట్ సే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీకు ఒక 25,000 30,000 రూపాయలు శాలరీ వస్తుంది అనుకుందాం. 30,000 రూపాయల శాలరీలో 15,000 రూపాయలు 12,000 రూపాయలు మినిమం మీకు రెంట్కి వెళ్ళిపోతుందండి. రెంట్కి వెళ్ళిపోతుంది. సొంత ఇల్లు ఉన్న అదృష్టవంతులు నేను చెప్పాలంటే. రెంట్కు 12,000 15,000. ఓకే, దాని తర్వాత ఖర్చులు, ఇంటి ఖర్చులు ఒక 5-6,000, కరెంటు బిల్లు 1,000 రూపాయలు, మొత్తం కలుపుకొని 30,000 వెళ్ళిపోతాయి. మీకు వచ్చే 30,000 దానికి వెళ్ళిపోతున్నాయి. ఇట్లా మీరు సర్వైవల్ మోడ్లో ఉన్నారు. కానీ ఎప్పటికీ మీరు ఆస్తులు కూడబెట్టాలి, ఎప్పటికీ మీరు చేయాలి. అర్థమవుతుందా? దీనికి మీరు చేయాల్సిన 2 ఆప్షన్ ఏంటంటే, ఆస్తి జనరేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంకొక ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయండి. ఏదన్నా ఒక ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయండి. అర్థమవుతుందా? ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయకుండా మీకు ఆస్తి అనేది క్రియేట్ కాదు. ఓకే, ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేశారు. ఏ ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయాలనేది మీకు నేను కావాలంటే మీకు తెలిస్తే మీరు చేసుకోండి, లేదంటే మాలంటే అడిగితే మేము చెప్తాం. ఓకే, ఇది పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఆస్తులు ఏమేమి ఉన్నాయి? రియల్ ఎస్టేట్ అంటున్నాను నేను. రియల్ ఎస్టేట్లో మీకు టోటల్గా ఒక 10 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొనగలరా? కష్టం. 10 లక్షలు పెట్టి ఇప్పుడు 10 లక్షలు పెట్టి ఇల్లు కొనగలరా? కొనలేరు. దీనికి మీరు ఏం చేయొచ్చు? ఇన్వెస్ట్మెంట్లు కొంచెంగా ఇన్వెస్ట్మెంట్ మీరు ఒక చోట పెట్టుకోండి. ఎక్కడ పెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్ REIT అని చెప్పి ఒకటి ఉంది, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనేది. ఇది రియల్ ఎస్టేట్ లానే పనిచేస్తుంది. ఈ ట్రస్ట్ వాళ్ళు ఇట్లా గవర్నమెంట్ ఉన్నాయి, ప్రైవేట్ కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు పెట్టిన ఏదైతే పెట్టుబడి ఉందో ఆ పెట్టుబడి తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసి దాని మీద వచ్చిన ప్రాఫిట్స్ కానీ బెనిఫిట్స్ కానీ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తారు, అవి మీకు షేర్ చేస్తారు. ఇలా మీరు తక్కువ అమౌంట్ పెట్టి కూడా రియల్ ఎస్టేట్లో పెట్టినట్టు నథింగ్ బట్ అది అక్కడి నుంచి మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. అది కూడా మీకు ఆస్తి కిందే కన్వర్ట్ అవుతుంది. ఓకే, తర్వాత ఇది రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నా. లేదు 10 లక్షలు ఉన్నాయి, అప్పో చేసి పెట్టాను నేను. మా పక్కింటి అడిగాను, మా అమ్మని అడిగాను, మా నాన్న అడిగాను, ఎవరో ఒకరిని అడిగి బంగారం తాగడ పెట్టో ఒక ఆస్తి కొనుక్కున్నాను అని చెప్పి నేను ఇల్లు కొనుక్కున్నాను. ఇల్లు కూడా కాదు, ఒక ఓపెన్ ల్యాండ్ కొనుక్కున్నాను. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి, అతను ఏం చేస్తాడంటే ఎప్పటికప్పుడు ఏ నెల కా నెల ఒక ఓపెన్ ల్యాండ్ కొంటాడు. ఏంటంటే ఫస్ట్ అప్పు చేసేస్తాడు తెలిసిన వాళ్ళ దగ్గర, సరౌండింగ్స్లో వాళ్ళ ఫ్రెండ్సో మదరో ఫాదరో ముందు తీసేసుకొని అక్కడ ల్యాండ్ కొనేస్తాడు. కొనేసేసి వీళ్ళకి చెప్తాడు, నేను శాలరీలో వచ్చిన తర్వాత కట్టేస్తానని. మంచి శాలరీ వస్తుంది కాబట్టి, ఇన్కమ్ మంచిగా ఉంది కాబట్టి, కట్టగలడు కాబట్టి, ఆ భరోసా ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చుంటారు. ఆటోమేటిక్ అప్పుడు అక్కడ ల్యాండ్ అనేది జనరేట్ అయింది, ఇన్వెస్ట్మెంట్ కానీ అక్కడ వచ్చింది, ఆస్తి వచ్చింది. లేకపోతే ఆస్తి రాదు కదా. ఇవాళ రేపు 20,000 వస్తుంది శాలరీ, ఎవరికి ఆస్తి వస్తుంది? రాదు. కానీ ఆస్తి జనరేట్ చేయాలంటే కొంచెంగానే, కొండ మొత్తం ఒక్కసారి పెరగదండి. ఇటుకురాయి పేరిస్తేనే గోడ అవుతుంది, అంతేగాని ఒక్కసారి గోడ డైరెక్ట్గా పుట్టదు. అలానే కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటారండి, అప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది జనరేట్ అయ్యింది. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ అయిపోయింది. ఓకే, దీన్ని రియల్ ఎస్టేట్ కింద చేసుకోవచ్చు. రెండోది స్టాక్స్. ఈ స్టాక్ మార్కెట్ గురించి అందరూ తెలుసు అనుకుంటారు, కానీ ఏం తెలియదు. మీకు అర్థమవుతుందా? అందరికీ స్టాక్ మార్కెట్ నాకు అన్నీ తెలుసు అంటాడు. సరే ఎంత సంపాదించామంటే, లేదు ఏం సంపాదించలేదు, పోర్ట్ఫోలియో ఏం సంపాదించలేదు, పోయినాయి. ఇంకా ఇది డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. స్టాక్ మార్కెట్ వేస్ట్ తెలుసా నీకు? అదే స్టాక్ మార్కెట్ వేస్ట్ అయితే కొన్ని లక్షల కోట్లు స్టాక్ మార్కెట్లో టర్న్ ఓవర్ అవుతుంది, నువ్వు ఎక్కడున్నావు? మరి ఎందుకు రాంగ్గా ఆలోచిస్తారంటారు? వితౌట్ నాలెడ్జ్. మా ఫ్రెండే
₹1,00,000 పెట్టాడు పెట్టుబడి పెట్టి బ్యాంక్ నిఫ్టీ అంటాడు. అందరూ బ్యాంక్ నిఫ్టీ అన్నారు కదా, నేను కూడా బ్యాంక్ నిఫ్టీ పెట్టేశా. దీనికి మళ్ళీ పక్కన అడుగుతాడు ఏమని, మామ నేను బ్యాంక్ నిఫ్టీలో పెట్టుకోమంటావా, పెట్టుకో అని చెప్పేసాడు. అయిపోయింది. ₹1,00,000 తీసుకెళ్ళి ఒకసారి పెట్టాడు. ఎందుకు ₹1,00,000 బ్యాంక్ నిఫ్టీలో పెట్టాడా అంటే మన మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే వెంటనే ఇన్వెస్ట్ చేసిన వెంటనే డబ్బులు వచ్చేయాలి. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే ఫాస్ట్ ఇన్కమ్ వచ్చిందా అంతే ఫాస్ట్గా పోయింది. అది నాకు తెలిసింది కాదు, నేను చెప్తుంది కాదు, ప్రపంచం మొత్తం చెప్పేది అది. రిస్క్ ఎక్కువ ఉంటే రివార్డ్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది అంటారు, బాగానే ఉంది. కానీ రివార్డ్ వస్తున్నప్పుడు రిస్క్ కూడా అంతే ఉంటుంది కదా. క్యాపిటల్ మొత్తం పోయింది, ₹1,00,000 పోయినాయి. మీకు ఇంకోటి, సెబీ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ మీకు ఒక డిస్క్లోజర్ ఇస్తుంది. ఏమని, మీరు తెలియకుండా పెట్టకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు. ఒకవేళ పెడితే దాదాపు 95% ట్రేడర్స్ కానీ వాళ్ళ క్యాపిటల్ పోయింది. ప్రాఫిట్ పక్కన పెట్టండి, ఇప్పుడు ట్రాన్సాక్షన్ ట్యాక్సెస్ కానీ అన్ని ట్యాక్సెస్ ఉన్నాయి, అన్ని ట్యాక్స్లు అన్ని కట్టుకోగా మీరు ప్రాఫిట్ పోగా రివర్స్లో మళ్ళీ మీరు క్యాపిటల్ పే చేయాలి రివర్స్లో. సో స్టాక్ మార్కెట్ గురించి తెలియకుండా ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకొని స్టాక్ మార్కెట్ని అనొద్దు. ఓకే, స్టాక్ మార్కెట్ అంటే రాకేష్ జుంజున్వాలా కోటీశ్వరుడు. ఓకే, నేను ఒక్కడే ఎందుకంటున్నానంటే అటువంటి వాళ్ళు ఇండియాలో, తెలంగాణలో, హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు. మీకు తెలియదు ఆ విషయం. చాలామంది కోటీశ్వరులు ఉన్నారండి. డీమార్ట్ పెట్టిన దమాని ఫస్ట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టరే, అక్కడి నుంచి సంపాదించిందే డీమార్ట్ వచ్చింది. ఓకే, అంతకెందుకు అమిత్ షా, హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రేడర్ బిఫోర్ కమింగ్ టు పాలిటిక్స్. అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవ్వరూ సంపాదించింది లేదు, తెలుసుకొని పెట్టుబడి పెడితేనే సంపాదించారు. అని పెద్ద పొజిషన్లోకి వెళ్తారు. ఆబ్వియస్లీ పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయారు వాళ్ళు, కోటీశ్వరులు అయిపోయారు వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు ₹1,00,000 పెట్టి 5 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. పేషెన్స్, అర్థమైందా? స్టాక్ మార్కెట్ ఒకటి, ఇది కొద్దిగా రిస్క్ ఎక్కువ. రిస్క్ తగ్గాలనుకోండి, ఓకే, మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎలా ఉంటుందంటే ఇవి కూడా తెలియకుండా పెట్టేస్తే ఇవి కూడా పోయినట్టే. ఈ మ్యూచువల్ ఫండ్స్ 5 కంపెనీలు 6 కంపెనీలు కలిపి ఒక కంపెనీ పెడతారు, మ్యూచువల్ ఫండ్ పెడతారు. ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం తగ్గుతాయి. కొంచెం తక్కువ వచ్చినా కూడా మీకు మంచి బెనిఫిట్స్ ఇస్తారు. ఓకే, ఇది కూడా కాదు. 3 అయిపోయినా, 4వది గోల్డ్. ఆడవాళ్ళకి ఇష్టమైంది గోల్డ్. ఆడవాళ్ళకి ఇవాళ అందరికీ ఇష్టమే, ఎందుకంటే గోల్డ్ రేటు ఇవాళ 60,000 పైకి వెళ్ళిపోయింది. నా చిన్నప్పుడు మహా అయితే 20,000, అంతకంటే ఇంకా తక్కువ ఉందండి. 5,000 కూడా ఉంది గోల్డ్. అంటే టైంతో పాటు అది పెరుగుతుంది కదా. ఎక్కడైనా తగ్గిందా? లేదు, ఎక్కడ తగ్గలేదు అసలు. అది తగ్గదు కూడా. ఎందుకంటే ఎవరైతే స్టాక్ మార్కెట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉక్రెయిన్ వార్ వచ్చింది, ఉక్రెయిన్ వార్ వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోయింది అన్నారు. కానీ ఈ డబ్బులను ఎక్కడ పెట్టారు చెప్పనా? తీసుకెళ్ళి గోల్డ్లో పెట్టారు. అంటే గోల్డ్ మీద అంతా ఇన్వెస్ట్ చేస్తారు. లిటరల్ చెప్పాలంటే ప్రతి శుక్రవారం మార్వాడీస్ గోల్డ్ మీద భయంకర ఇన్వెస్ట్ చేస్తారు స్టాక్ మార్కెట్లోనే. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గోల్డ్ రేట్ అంత పెరుగుతుంది బికాజ్ ఆఫ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ అంటారు. ఎందుకంటే మీకు లివరేజ్ బాగుంటుంది, లిక్విడిటీ బాగుంటుంది. నాకు అర్జెంట్ ఏదైనా అవసరం ఏందా, వెళ్ళిపోయి తగ్గబెట్టి తక్కువ డబ్బులు వచ్చేస్తాయి. ఆస్తి పెరుగుతుంది, నాకు అప్పుడు అవసరానికి ఉపయోగపడుతుంది గోల్డ్, మనిషి ఉపయోగపడ్డు. మీకు అర్థమవుతుందా? నేను తీసుకెళ్ళి మనిషికి నేను అప్పు ఇచ్చాను అనుకోండి, వాడు ఉపయోగపడ్డా మనకి, మళ్ళీ మనకి డబ్బులు రిటర్న్ వస్తే అది డౌటే. కానీ ఇక్కడ ఆస్తి మాత్రం మనకి ఉంటుంది. ఓకే, సో ఇట్లా గోల్డ్ ఒకటి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీకు బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్, ఎఫ్డీస్, ఇవన్నీ మీకు ఆస్తులే. సో ఇవన్నీ మీరు చేసుకోగలిగితే, ఇవి చేసుకోవాలంటే మంచి ఇన్కమ్ జనరేట్ చేయగలగాలి. మంచి ఇన్కమ్ కావాలంటే రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. మంచి ఇన్కమ్ సోర్స్ ఉంటే, లేదనుకోండి కొత్త ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయండి, వ్యాపారం చేయండి, సైడ్ బిజినెస్ చేయండి, ఏదైనా చేయండి. మీరు అప్పుడు ఆస్తులు పెంచుకోగలరు. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే కంపల్సరీ ఇందులో గైడెన్స్కి, మెంటర్షిప్కి, నాలెడ్జ్కి, ఇన్ఫర్మేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. 100%. అవి తప్పకుండా మీలాంటి వారి ద్వారానే మనకి అందరికీ అందే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీ యొక్క గైడెన్స్ అనేది మరింత మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆడియన్స్ వైజ్ చాలామందికి అనిపిస్తుంటుంది, నాకు కూడా కొంచెం బెటర్ ఇన్కమ్ ఉంటే బాగుండు, లేకపోతే నేను కూడా కోటీశ్వరుని అయితే బాగుండు. ఇలాంటి ఎమోషన్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటూనే ఉంటుంది. కానీ దానికి ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్, ఆ దారి తెలియడం చాలా ఇంపార్టెంట్. సో ఆ దారి చూపించడానికి గురుకిరణ్ గారు రెడీగా ఉన్నారు. సో అండ్ దాంతోపాటు ఒక ఫ్రీ వెబినార్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అది కాకుండా కామెంట్ సెక్షన్లో ఒక గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది, అది ఫిల్ చేసినా కూడా ఈ వెబినార్లో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ సచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.